2 ఇంచులు ఉంది. 2 ఇంచులకి మనము ఇంకొక 1 ఇంచు కలుపుకొని 3 ఇంచెస్కి ఒక క్లాత్ తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా మీకు ఏర్పడాలని చెప్పేసి నేను ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు సేమ్ కలర్ యూజ్ చేయొచ్చు, మీకు వీడియోలో కనిపించాలి కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇది చూడండి, ఇట్లా మొత్తము ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇట్లా మనము స్ట్రైట్ వైపు కుట్టుకోకూడదండి, రిటర్న్ ఎటువైపు అయితే ఉంటుందో రివర్స్ వైపు మాత్రమే కుట్టుకోవాలి. ఇట్లా స్టార్ట్ చేసాము, మధ్యలో ఉంటుంది కదా, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం ఒకవైపు మొత్తం కుట్టేశాను. ఇది మొత్తం క్లాత్ సరి చూసుకొని, మీరు పొడవు క్లాత్ తీసుకుంటారు కదా, ఇది ఎంతవరకు ఉంది ఇక్కడ ఒక జాయింట్ పెట్టేసుకొని మొత్తం రౌండ్గా స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసేద్దాం. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఒక 3000 గ్యాప్ ఇక్కడ కుట్టు వేయకుండా వదిలేయండి. ఇందులోంచి మనం ఎలాస్టిక్ పెట్టుకోవడానికి వీలవుతుంది. అయిందండి, చూసారు కదా. ఇప్పుడు 2000 వెడల్పుతోనే నేను వదిలేసాను, మొత్తం రౌండ్గా స్టిచ్ చేసేసాను. ఇంకా దీంట్లో నుంచి మనం ఎలాస్టిక్ పెట్టాలి. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే కనుక, ఇదైతే మనకు సాగి ఉంటుంది కదా, కస్టమర్ యొక్క నడుము ఎంత ఉంది చూసుకోండి. లేదంటే ఓల్డ్ ప్యాంటు ఉంటుంది కదా, మనము ప్రజెంట్ వేసుకునేది ఏదైతే ఉంటుందో దాని నడుము ఇక్కడ ఇదే పార్ట్ చూడండి ఎంత ఉంది అనేది. మనం టేప్తో కొలిస్తే ఎంత అయితే ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. నాదైతే ఇప్పుడు 12.5 ఉందండి ప్యాంట్, ఇది 12.5 ఉంది. 12.5 ఉంటే మనము దాన్ని డబల్ ఫోల్డ్ అన్నమాట, అంటే 24.5 అవుతుంది. 24.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుందాము, 25.5 ఇంచులు అవుతుంది. మనము ఇట్లా ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు హాఫ్ ఇంచు అంటే ఇందులో పెట్టిన తర్వాత హాఫ్ ఇంచు వదిలేస్తూ కుట్టాల్సి ఉంటుంది. నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇందులోకి ఎక్కించుకున్న తర్వాత చూపిస్తాను. ఓకే అండి, ఇది ఎక్కించడం అయ్యింది. ఇది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఇట్లా రివర్స్ అవుతుంది, లోపల ఫోల్డ్ అవుతుంది, అట్లా అయితే మనకు సరిగా రాదనమాట. ఇప్పుడు ఈ కార్నర్స్ 2 ఉన్నాయి కదా, దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ 2 ఉన్నాయి కదా, ఇవి 2 స్టిచ్ చేసుకోవాలి. మనము మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచు మాత్రము కుట్టు వేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి ఒక కనీసము ఇట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని ఒక 10 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ముందుగా ఈ నాడ అయితే సరి చేసుకోండి, పల్టీ ఉందా లేదా లోపల చూసుకోండి, స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు మాత్రమే కుట్టు వేసుకోండి, లేదంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇట్లా ఒక 7-8 కుట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా స్ట్రైట్గా అని కూడా మళ్ళీ ఇక్కడ ఒక 5-6 వేస్తే ఇది మంచిగా ఉంటుందన్నమాట, మనకి వేసుకున్న తర్వాత తాకకుండా ఉంటుంది. ఓకేనా, ఎత్తుగా ఉండకుండా మంచిగా ఫ్లాట్గా ఉంటుంది అనమాట, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొక స్టిచ్ ఇట్లా వేసుకొని తర్వాత దీన్ని ఇంకా ఇట్లా అనేసి మంచిగా మొత్తం అనేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా లేదు నా దగ్గర ఎలాస్టిక్ లేదు అనుకుంటే కనుక మీరు ఒక నాడా తయారు చేసుకొని అందులో లోపల ఎక్కించుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇదొకటి ప్రిపేర్ చేసుకొని దీంట్లో నాడా ఎక్కిస్తే సరిపోతుందండి. ఎలాస్టిక్ లోపలికి పెట్టేసి మంచిగా అంతా ఒకే రకంగా వచ్చేలాగా చేశానండి. ఇంకా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఎలా ఉంది, నచ్చిందా చెప్పండి. ఐడియా మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.